రాక రాక పవర్లకు వచ్చినందుకు ఫస్ట్ నెలల గిది చేసినాం, 100 రోజులలో గింత చేసినాం, ఏడాదిలనే ఎవ్వరు చేయని తీరు ఇరగదీసినాం అని అధికారంలో ఉన్న పాటోళ్ళు అందరికి చెప్పుకునుడు, పబ్లిసిటీ చేసుకుంటా పబ్లిక్లకు చూపించుకునుడు కామనే. కానీ మన తాన మాత్రం అట్లా లేదు ముచ్చట. సర్కార్ 1000 రోజుల పాలన పేరు మీద పవర్లున్న పాటోల కంటే ప్రతిపక్ష పాటోలే ఎక్కువ ప్రోగ్రాములు ప్లాన్ చేసుకొని పబ్లిక్లకు పోయేటందుకు మీటింగ్ పెట్టుకొని చెయ్యి పాటి నడుచుకునేటందుకు షెడ్యూల్ వేసుకుంటారు ఇట్లా. మార్పు రావాలనుకుంటా పవర్లకు వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ తీరు పద్ధతులు పనితీరుతోని గెలిపించిన పబ్లిక్ల అభిప్రాయం మార్చుకునే తట్టు చేస్తున్న ముచ్చట నిత్య చూస్తూనే ఉంటుంది. మొత్తానికి సీఎం సార్ సీట్లో కూర్చొని 1000 రోజుల పండుగ దగ్గరకు వస్తుండే వరకలా లోపల పంచాయతీలతోని గల్లాలు ఒక్కటి పట్టుకోకుండా కొట్లాడుకుంటా బిజీగా ఉంటున్న పార్టీ లీడర్లు 1000 డేస్ సెలబ్రేషన్స్ ని యాదుంచుకున్నారో లేదో గానీ అపోజిషన్ కార్ పార్టీ వాళ్ళు మాత్రం అన్ని తీర్ల ప్రిపేర్ అవుతారు గట్టిగా. కాంగ్రెస్ 1000 రోజుల పాలన మీద బీఆర్ఎస్ సమరమే అని అనుకుంటా సమర బేరి చాలు చేయబోతున్నది. సెప్టెంబర్ 2 వరుస పెట్టి వారం దాకా కాంగ్రెస్ ఏల్బడిలో వచ్చిన కష్టాలు, పబ్లిక్ పడుతున్న తిప్పలు, అన్నదాతలు పడుతున్న అరిగోసలు, నిరుద్యోగులు నిత్య చూస్తున్న నరకము, ఇక అన్నిటి మీద ప్రోగ్రాములు చేయాలని నిరసనకు పిలిపించిండు కేటీఆర్. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీలు అనుకుంటే చేసిన మోసాలన్నిటికీ బాకీ కార్డుల పేరుతోని పబ్లిక్లకు తీసుకుపోయి హామీల అమలులో ఎట్లా ఫెయిల్ అయిందనేది సర్కార్ అని చెప్పుట్లా మనం పాస్ కావాలి. కాదు డిస్టింక్షన్ తెచ్చుకోవాలని డిసైడ్ అయి పని చేయాలని వచ్చిందట. పవర్లకు వచ్చిన 100 రోజులనే పక్కా 6 గ్యారంటీలు అమలని చెప్పి 100 కాదు 1000 రోజులైనా అత్తాపత్తా లేకుండా చేసిరని కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టి సీరి చింతగట్టేందుకు ప్రతి ఊళ్ళో పార్టీ కార్యకర్తలు ఇదే పని మీద ఉండాలని పార్టీ లీడర్లు, ప్రజా ప్రతినిధులు రాష్ట్ర కమిటీతోని టెలికాన్ఫరెన్స్ పెట్టి సూచనలు సలహాలు చెప్పినట కేటీఆర్. ఇక హామీల మీదనే కాకుండా రోజుకో పంచాయత్తోని ఏ తీర్ల విద్యార్థులను, నిరుద్యోగులను, భూములున్నోళ్లను, హైడ్రా పేరు మీద హైదరాబాద్లో ఇండ్లున్నోళ్లను ఏ తీర్లు ఆగం చేసిరో చెప్పుకుంటా కాలేజీ పిల్లల 12,000 కోట్ల ఫీజులు కట్టకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఎట్లా అట్కెక్కిచ్చిరని పిల్లల అమ్మ నాయనలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. యూరియా నీళ్లు ఇయ్యకుండా వ్యవసాయాన్ని ఏ తీరు ఎండబెడుతుందని రైతులను పొలం గట్ల కాడ కూర్చుండబెట్టి చెప్పాలి. బజార్లో పొన్న యూత్ పిల్లగాల తానికి పోతే స్టూడెంట్లను క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడుకుంటా నోటిఫికేషన్ లేకుండా కొలువులు కంపెనీల ముచ్చట్ల ఎట్లా బేజారు చేసిండని వివరించాలి. ఇక మహిళల తానికి పోతే ఆడోళ్లకు నెల 200-500 ఇస్తా అని, ఆడవిల పెళ్లి కన్యాలక్ష్మితో పాటుగా తులం బంగారం ఇస్తా అని ఆశ పెట్టి ఎట్లా సుక్కలు చూపించిందనేది అమ్మలక్కలకి చెప్పాలి. ఇగో ఇట్లా ఏ ఒక్కలు నిడిచిపెట్టకుండా అన్ని పురాగా పూసగుచ్చినట్టు అన్ని తీర్ల పబ్లిక్ తానికి పోయి చెప్పాలని ఆర్డర్లు వేసిందట కేటీఆర్. మరి ప్రతిపక్షాలు ఇంత ప్లానింగ్తోని పబ్లిక్లో పోతురని తెలిసినాకనన్నా సోయికొచ్చి వామ్మో మొదటికే మోసం వచ్చేటట్టుంది, మళ్ళసారి ఆశలు పెట్టుకున్న అధికారము ఆగమయ్యేటట్టుందని ఇప్పటికన్నా కొన్ని వద్దులు పంచాదుని పక్కకు పెట్టి పార్టీ పతారాన్ని పెంచే పనిచేస్తానికి పట్టుకంకరాలు కట్టుకుంటారో లేకుంటే జనాలకు గెలిచే కంటే మా తోటి లీడర్ల మీద గెలిచలే ముఖ్యం మాకు అని అనుకొని అదే పని మీద ఉంటారో చూడాలి అనుకోబట్టిరు. నిత్య చేయన పట్టకుండా గాయగా వేసుకుంటున్న చేయి పార్టీలు ముచ్చట్లు చూసిన జనాలు.